హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడం. అంతేకాదు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. భారతదేశంలో దేవుడి అనుగ్రహించినటువంటి స్వతంత్రతను బట్టి, అలాగే మనల్ని మనం పరిపాలించుకునేటట్లుగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపబ్లిక్ డేని రోజున దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసేవాడు, మనకు స్వేచ్ఛనిచ్చినవాడు. మన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకుండా మేలు కొరకు ఉపయోగించాలని మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు, చట్టం ఇచ్చాడు, న్యాయం ఇచ్చాడు. చట్టాన్ని పాటించటం, మనం స్వతంత్రతలో సాగటం అత్యవసరం. చాలా సంతోషం. మన దేశం కొరకు ప్రార్థించబద్దులమైన దేశంలోని ప్రతి రాష్ట్రం కొరకు, ప్రతి భాష వారి కొరకు, మరి ముఖ్యంగా మన దేశ ప్రెసిడెంట్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు, చీఫ్ మినిస్టర్స్ కొరకు, కలెక్టర్స్ కొరకు, ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులందరి కొరకు మనం ప్రార్థించవలసి ఉంది. ప్రజలందరి కొరకు ప్రార్థించాలని ప్రభు సెలవిచ్చున్నాడు. భారతదేశ పౌరులుగా మనం ఈ దేశంలో బాధ్యత కలిగి దేశము కొరకు ప్రార్థించటం, దేశంలో భక్తి కలిగిన వారిగా దేవుని శక్తిని లోకానికి బ్రతికి చూపించినట్లుగా జీవించడం ఎంతో అవసరమైంది. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములయ్యా. బంధించబడిన మమ్మల్ని విడిపించాలని సాతాను బానిసత్వంలో ఉన్న మాకు స్వేచ్ఛనిచ్చి బానిసలుగా కాక కుమారులుగా, కుమార్తెలుగా, స్వతంత్రులుగా బ్రతకాలని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించి ప్రతి వ్యక్తి తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకుండానట్లు చట్టాన్ని మాకిచ్చి చట్ట ప్రకారంగా ప్రవర్తించడం ద్వారా, నీతి న్యాయాలను అనుసరించడం ద్వారా సంతోష సమాధానములతో అన్ని విషయాలలో వర్ధిల్లాలని నీవు ఆశించినందుకే వందనములు. ఈరోజు నీ వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేశానికి భక్తికి సంబంధం ఉందండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు కదండి కందుకూరి వీరేశలింగం గారు. మరి దేశంలో ఉన్న మనం దేశ పౌరులుగా ఉన్నాము అన్నది ఒక విషయం అయితే, దేవుని బిడ్డలుగా ఉన్నామన్నది మరొక విషయం. ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం వీ హ్యావ్ బికమ్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. అందుకే పరలోక పౌరులుగా మనం బ్రతకాలి. ఈ లోక పౌరులకు, ఈ లోక జనులకు మనం మాదిరిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీకు అందరూ తెలుసు కదా, మనకి ఈ భారతదేశానికి స్వతంత్రత వచ్చి అప్పుడు ఆగస్టు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రత వచ్చింది. అలాగే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేసుకోవటం. అంటే మనల్ని మనమే పరిపాలించుకున్నట్లుగా మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రతను మరింత బాధ్యతతో నిర్వర్తించినట్లుగా ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ను ప్రిపేర్ చేసుకొని అనేక మంది మేధావులు కలిసి అందరి సౌకర్యార్థం, అందరికీ ప్రయోజనకరంగా ఉన్నట్లు, శాంతి సమాధానాలతో అందరూ సమభావనతో సహజీవనం చేయనట్లు చక్కటి చట్టాన్ని మన దేశంలో నిర్ణయించి దాని ప్రకారంగా నడవాలని సాగుతున్నాం. ఇది 77వ సంవత్సరం రిపబ్లిక్ డే. హల్లెలూయా. అయితే ఈ సందర్భంగా నాకు దేవుని వాక్యం గుర్తొస్తుంది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట,
మనం స్వతంత్రంగా ఉండాలని పిలువబడ్డాం. దేవుడు మనందరికీ స్వతంత్రత ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను దేవుడు కూడా ముట్టుకోవట్లేదండి. నిజంగా ఈరోజు కూడా దేవుడి మనకిచ్చిన స్వేచ్ఛను తీసేయటం లేదు. ఆయన బలవంతంగా మనల్ని ఏమీ చేయమంటం లేదు, భయపెట్టి ఏమీ చేయమంటం లేదు. ఆయన చెప్పిందే చెయ్యాలని ఏమన్నా మొండిపట్టు పట్టిన వాటి వ్యక్తిగా కాదాయన. ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో విశాల మార్గము, ఇదిగో ఇరుకు మార్గం. నీకేది కావాలో కోరుకో. యూ చూస్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ అండ్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్. దీని పర్యవేక్షణం ఇది, దాని పర్యవేక్షణం అది. అది ఆలోచించి నీకేది కావాలో కోరుకో అన్నది దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ. అందుకని ప్రపంచమంతటిని ఒక్క మాటతో మార్చేయచ్చండి. ఎందుకు ఈ బోధలు, ప్రోపగాండాసు, సువార్త ప్రకటనలు? నీ దేవుడు అంత గొప్పోడైతే మారిపోండి అని ఒక మాట అనొచ్చు కదా అని ఒకరు అన్నారు నాతోటి. ఆయన మంత్రమేసి మనల్ని మార్చడానికి మనల్ని యంత్రాలుగా కానీ, రోబోట్స్గా కానీ, లేకపోతే తోలుబొమ్మలుగా కానీ మనల్ని చేయలేదు. ఆయన తన కుమారులుగా, తన కుమార్తెలుగా, తన స్వరూపంలో, తన ఆకారంలో చేసుకున్నాడు కనుక, ఆయన స్వరూపమైన మనలో ఉంది కనుక ఆయన మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ప్రకారంగా మనం బ్రతకాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజున స్వేచ్ఛ ఇస్తే చాలామంది స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటున్నారు. మన పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి చూడండి, వాళ్ళని కంట్రోల్ చేయగలమా? అందుకని కంట్రోల్ చేసేసామనుకోండి, వాళ్ళు ఇష్టానుసారంగా ఉండకుండా అన్నీ నీ అదుపులో ఉంటే నువ్వు వాళ్ళు రాణిస్తారా? ప్రయోజకులు అవుతారా? తంత్రగాళ్ళగా, మోసగాళ్ళగానే తయారవుతారు. మీరు స్వతంత్రం అయ్యారు. పాపానికి మనం అమ్ముడిపోయినప్పుడు, బానిసలమైపోయినప్పుడు ప్రభువు వెల చెల్లించి సాతాను చేతుల్లో నుండి, వారి బంధకాల నుండి మనల్ని విడిపించాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనకు స్వతంత్రత ఇచ్చాడు. అయితే చాలామంది మళ్ళీ ఆ స్వతంత్రతను దుర్వినియోగపరుచుకుంటున్నారు. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, మీ స్వతంత్రతను శరీర క్రియలకు హేతువు చేసుకొనక, మీ స్వతంత్రతను శరీర సంబంధమైన రీతిగా పాప సంబంధమైన కార్యాలు చేయడానికి, సొంత కార్యాలు చేయడానికి, నీ ఇష్టం చేయడానికి నువ్వు మార్చుకోక, ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉండండి. స్వతంత్రత వచ్చింది అంటే బాధ్యత వచ్చిందని అర్థం అండి. వెనకటికి ఎవరో స్వతంత్ర భారతదేశం అనో కర్ర తీసుకొని రోడ్ల మీద తిప్పుకుంటూ పోతుంటే ఎవరికన్నా తగులుతుందరా అంటే, నా ఇష్టమో ఇది స్వతంత్ర భారతదేశం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటారంటున్నాడట. ఇవాళ చూడండి, మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడటానికి మనకు హక్కు ఉంది. అందుకని నోటుకొచ్చినవన్నీ మాట్లాడతామే, అందుకని మన ఇష్టానుసారంగా మాట్లాడతామే. ఇవాళ అనేకులు స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నీ ఆ స్వేచ్ఛను శరీర కార్యాల కొరకు వాడుతున్నావు, సొంత కార్యాల కొరకు వాడుతున్నావు. దేశం కూడా అంతేనండి. దేశానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛను అధికారులు ఎన్నుకునే అవకాశం జనానికి ఇచ్చారు. జనం ఎన్నుకున్నటువంటి వారి ద్వారా ప్రభుత్వము నడిపించబడుతుంది. కాబట్టి ప్రభుత్వ పైనుండి తప్ప ప్రతి అధికారం పైనుండి వచ్చింది అని ప్రభు చెప్పాడు. అందుకని దేశ నాయకులను మనం గౌరవించాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వారికి అధికారం చేతిలోకి వచ్చినప్పుడు అది దుర్వినియోగపరుచుకోకుండా దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చినట్లు, తన అదుపులో వారిని ఉంచుకున్నట్లు, దేవుని కృప వారికి తోడైనట్లుగా ప్రార్థించాలి. అధికారం చలాయించడం సులభం అనుకుంటారేమో కానీ అధికారం అంటే పెత్తనం చేయటం కాదు, బాధ్యతతో ప్రవర్తించటం. బాస్గా ఉండటం కాదు, ఒక నాయకుడిగా ఉండటం. ఏ కష్టము లేకుండా చక్కగా కుర్చీలో కూర్చొని అందరి చేత పని చేయించటం కాదు, కానీ పని చేస్తూ అందరితో పాటు పని చేయించు మాదిరిగా ఉండటం. అది మన యేసు ప్రభు నేర్పించింది. అందుకే ఆయన అన్నాడు, గురువును బోధకుడైన నేనే మీ పాదములు కడుగుచున్నాను, మీరును ఒకరి పాదములు ఒకరు కడగండి. మీ మనస్తత్వం, మీ యాటిట్యూడ్ ఎలాగ ఉండాలంటే,
మీ ఎదుటిన్న వారు మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. మీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి అతిశయించక ఎదుటివారిలో ఉన్న బలహీనతల కొరకు బలహీనలను బలపరచాలని ఆశపడండి. ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని చూసి అసూయపడక అవి నేర్చుకొని వాటిని అవలంబించడానికి ప్రయత్నించండి. అప్పుడు మనం వర్ధిల్లుతాం, మన దేశం వర్ధిల్లుతుంది. ఈవెన్ మన కుటుంబంలో కూడా, అన్నదమ్ములు అక్కచెల్లెల్లో కూడా ఇది అనుసరించినప్పుడు అక్కడ ఐక్యత, అభివృద్ధి, సమృద్ధి ఉంటుందండి. ఈరోజు ఒక నియమము లేకుండా, ఒక చట్టము లేకుండా, ఒక క్రమము లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా మనుషులు బ్రతకాలని ఆశిస్తున్నారు. ఎప్పుడే తలంపు వస్తే అది చేయాలని, ఎప్పుడు ఏది అనిపిస్తే అది అనాలని, నీ దృష్టికి మంచిదేదో అనుకొని నిర్ణయించాలని. నీ దృష్టికి ఒకటి మంచిగా ఉండొచ్చు, కానీ అది నలుగురు దృష్టిలో ఎలాగున్నది, అందరి దృష్టిలో ఎలాగున్నది అని ఆలోచించి అందరి క్షేమాన్ని కోరినట్టు చేయటమే ప్రభుత్వ పని. ప్రభుత్వంలో ఏలటం అంటే బ్రిటిష్ వారు మనల్ని ఏరినప్పుడు వాళ్ళ దగ్గర బానిసలుగా పడున్నాం మనం. ఇప్పుడు మన దేశాన్ని మనమే అభివృద్ధిపరచుకోవాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి, మనకు మనమే మేలు చేసుకోవాలి. చాలామంది నిన్ను నీవే అదుపులో పెట్టుకోలేక నువ్వు ఇతరులను అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నిన్ను నీవు పరిపాలించుకోలేనప్పుడు, నీ హృదయాన్ని నీవు కంట్రోల్ చేసుకోలేనప్పుడు నువ్వు ఇంకొకరిని ఇలా కంట్రోల్ చేయగలుగుతావు? నీ నోరు నీవు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఎదుటివారు ఎందుకు మాట్లాడాలి అలాగని నువ్వు ఎలా అనగలుగుతావు? ఇప్పుడు అదే జరుగుతుందండి. ఎవరి మట్టుకు వారు నేను చెప్పినట్టు వినాలి, వీరు నేను చెప్పినట్టు వినాలి, నాకు అధికారం ఉందంటున్నారే కానీ నేను వారికి మాదిరిగా ఉండాలి, వారి బలహీనతల నుండి వారిని బయటకు వచ్చేటట్టు చేయాలి, వారికి నేను నేర్పించాలి, వారి దగ్గర నేను నేర్చుకోవాలి అనే తత్వం లేని మూలానే ఇవాళ ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి, భేదాలు ఎక్కువైపోతున్నాయి. స్వతంత్ర భారతదేశంలో కూడా స్వతంత్రత లేని వాడిగా మనుషుడు స్వేచ్ఛగా ఆనందంగా జీవించలేని పరిస్థితుల్లోనికి ప్రపంచం వెళ్ళిపోతుంది, మన దేశం వెళ్ళిపోతుంది. మత కలహాలు, భేదాలు, విభేదాలు, రకరకాలటువంటి విశ్వాసులలో ఉన్నవారు ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరికొకరు హాని చేసుకోవటం, ఒకరినొకరు విమర్శించుకోవటం వల్ల మన సమాధానాన్ని, మన సంతోషాన్ని, మరి ముఖ్యంగా అభివృద్ధిని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. దేశంలో ఉన్న నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. వారు దేవుని కృపతో వారు నిర్ణయాలు చేయనట్లుగా, దైవ జ్ఞానాన్ని దేవుడు వారికి దయచేయనట్లుగా. ఎందుకంటే వారు చేసే నిర్ణయాలు దేశానికి క్షేమాన్నైనా కలుగజేస్తాయి, నష్టాన్నైనా కలుగజేస్తాయి. ప్రపంచంలోనే దరిద్రతలో ఉన్నటువంటి, లేక లేమిలో ఉన్నటువంటి, బాగా కొరతల్లో ఉన్నటువంటి, కరువులో ఉన్నటువంటి దేశాలు ఏంటి అని పరిశీలన చేస్తే పరిపాలకులు సరిలేని దేశాలన్నీ పతనమైపోతున్నాయని కనుగొంటున్నారండి. పరిపాలన సరిలేనప్పుడు కరువు, కష్టము, పేదలు ఇంకా పేదలవటం, ధనవంతులు మరింత ధనవంతులు అవటం, బలాత్కారాలు జరగటం, మొత్తానికి దేశముగానే మూలపడటం అనేది ప్రపంచంలో అనేక దేశాలలో ఇవాళ మనం చూడవచ్చు. కొన్ని దేశాల్లో ఒక కాఫీ ₹1,00,000 అని అంటారట. అంటే ఆ నోటు మీద ₹1,00,000 అని వేసి ఉంటుంది. దానికి కాగితానికి విలువ లేదు, ఆ డబ్బుకు విలువ లేదు. అలాంటి పాలు కూడా లేనటువంటి పసిపిల్లలు, పాలు కూడా తాగలేని, దొరకనటువంటి పరిస్థితుల్లో దరిద్రతలో ఉన్న కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. దేవుని మహాకృప వల్ల మన భారతదేశంలో దేవుడు ఇచ్చినటువంటి సస్యశ్యామలమైన వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడే జనాభాతో మొదటి రేఖ 2వ స్థానంలోనికి వచ్చినటువంటి జనాభాగా ఇంతమంది జనులు ఉన్నాం. మనం ఎంతో అందరూ ఏక మనసుతో, అందరూ ప్రేమతో, అందరూ ఒకరొకరు గనపరుచుకుంటూ, అందరూ అందరి దగ్గర ఉన్న యోగ్యతలన్నీ వాడి ఐక్యతతో, ప్రేమతో సాధించగలిగితే మనం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి పొందిన ఆశీర్వాదకరమైన సేఫ్ ప్లేస్గా,
సమాధానం కలిగిన స్థలముగా, అన్యోన్యత కలిగిన స్థలముగా, హెవెన్ ఆన్ ఎర్త్గా ఉండగలుగుతాం. మన దేశం కోసం ప్రార్థించ బొద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ భారతదేశంలో మమ్మల్ని జనింపచేశావయ్యా. ఈ దేశ పౌరులుగా మా బాధ్యత ఈ దేశం కొరకు ప్రార్థించవలసి ఉన్నదని గుర్తించుటకు, ఈ దేశ క్షేమము కొరకు, ఈ దేశ పరిపాలనలో నీ అధికారం మాత్రమే జరుగుట కొరకు ప్రతి అధికారి నీ ఆత్మతో నడిపించబడినట్లుగా ఆనాడు నీవు అన్యుల రాజులను వాడుకొని దేవుని నామాన్ని మహింపపరిచినట్లు ఈ అంచెదినములలో మా భారతదేశ ప్రధానిని, ముఖ్యమంత్రులను, గవర్నర్ను, ప్రెసిడెంట్ను, గవర్నర్స్ను, ప్రతి అధికారిని దీవించమన్నారు. దేశాన్ని కాపాడుతున్న నేవీని, మిలిటరీని నాయన, అలాగే ఎయిర్ ఫోర్స్ను నీవు కాపాడుతాడు. దేశానికి నీవు మాత్రమే క్షేమం ఇవ్వగలవని దేశ పౌరులుగా మేము మోకాళ్ళు నీ ప్రార్థిస్తే దేశ సరిహద్దుల్లో నీ సమాధానం నెలకొల్పుతావన్న విశ్వాసం మేము గుర్తించుటకు, అంత మాత్రమే కాక మా కుటుంబాలు ఒక దేశంగా భావించి మా ఇంటి చుట్టూ నీ కంచె వేసుకుంటూ మా కుటుంబాల్ని పరిపాలించుకునే జ్ఞానాన్ని, మా భార్య బిడ్డలను పోషించుకునే సామర్థ్యతని, మా బిడ్డలను యోగ్యులుగా సిద్ధపరచుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ దేశం కోసం ప్రార్థించండి. అలాగే మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో మీరు చూస్తుంటే 91001008 నెంబర్కి ఎప్పటికప్పుడు మీ ప్రైజ్ రిపోర్ట్స్, ప్రేయర్ బాడీస్ తెలియజేస్తుండండి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తారన్నది ఎప్పటికప్పుడు లైవ్ చాట్లో టైప్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులు దేవుని వాక్యాన్ని విన్నట్లుగా ఈ పరిచయంలో పాలుభాగస్తులవ్వండి. అంత మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. అవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నెట్వర్క్ లేని గ్రామాల్లో ఉన్న మరి అనేకులు టీవీల ద్వారా దేవుని వాక్యం విన్నట్లుగా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ప్రభువును ప్రేరేపిస్తే మీ వివరాలను పంపి ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులై ప్రభు మాకు ఇచ్చిన దీవెనను మీరు కూడా పొందండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిదినలో మళ్ళీ కలుసుకుందాం. మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు సాయంత్రం పూనాలో 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది. వివరాలు కింద ఉన్నాయి. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు పాల్గొనండి. వీలైతే మేము లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో
జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ్ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్ళను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్నగా గమనించండి, YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ